తిరుమల శ్రీవారిని త్వరగా దర్శించుకోవాలని ఆశించే భక్తుల కోసం, ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనం కోరుకునే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన మార్గాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు లభించడం సామాన్య భక్తులకు కష్టతరమైన విషయమే. అయితే అటు స్వామివారి దర్శన భాగ్యంతో పాటు ఇటు ఆపదలో ఉన్న చిన్నారుల ప్రాణాలు కాపాడే గొప్ప సామాజిక కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకం ద్వారా భక్తులు ఒక పవిత్ర కార్యంలో భాగస్వాములు అవుతూనే స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకునే వీలును టీటీడీ కల్పిస్తోంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల కోసం ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఒక చిన్నారి గుండె ఆపరేషన్ కు అవసరమయ్యే మందులు మరియు వైద్య పరికరాల కోసం సుమారు ₹1,00,000 వరకు ఖర్చవుతుంది. ఈ వ్యయాన్ని భరించలేని పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు టీటీడీ ఈ విరాళాల సేకరణను చేపట్టింది. ఈ పథకానికి ₹1,00,000 విరాళంగా ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక గుర్తింపునిస్తూ దాతతో పాటు వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మొత్తం 5 వ్యక్తులకు ఒకేసారి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ నిధులు నేరుగా ఎస్వి ప్రాణదానం ట్రస్ట్ ఖాతాకు జమవుతాయి. అయితే ఈ దర్శన సదుపాయాన్ని పొందటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ₹1,00,000 విరాళంతో పాటు 5 భక్తులకు దర్శన టికెట్ల ధర కింద అదనంగా ₹2,500 చెల్లించాల్సి ఉంటుంది. దాతలు విరాళం అందించిన మరుసటి రోజే ఈ దర్శన సదుపాయాన్ని కల్పించడం విశేషం. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువ రోజులు తిరుమలలో వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అంతేకాకుండా లభ్యతను బట్టి టీటీడీ వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అయిపోతున్న తరుణంలో దైవ దర్శనంతో పాటు మానవ సేవను కలిపి అందిస్తున్న ఈ పథకానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడామనే ఆత్మతృప్తితో పాటు శ్రీవారి వీఐపీ దర్శనం లభిస్తూ ఉండటంతో దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. దాతలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ సదుపాయం కోసం ఎటువంటి ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయించవద్దు. అన్ని లావాదేవీలు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా తిరుమలలోని డోనార్ సెల్ ద్వారా మాత్రమే జరగాలి.